నమస్తే సార్. ఆన్లైన్లో ఓటీపీస్ ఎర్రర్స్ వస్తున్నాయనేసి చాలామంది రకరకాలుగా ఫోన్లు చేస్తున్నారు. సో దీనికి చిన్న ఇది ఉంది, దానికోసమని మీకు ఈ చిన్న వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మొట్టమొదటగా మీరు ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా వీళ్ళు పాస్వర్డ్ సేవ్ చేసుకోనున్నారు. సో మొట్టమొదటి రూల్ ఏంటంటే పాస్వర్డ్ను ఎవరు సేవ్ చేసుకోకూడదు. సో ఈ దాని మేనేజ్ అకౌంట్స్లోకి వెళ్ళేసి ఆ పాస్వర్డ్ మనము తీసేసుకోవాలి. ఇలా డిలీట్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి మనము మొట్టమొదటిగా ఏమంటే మీరు మొదటగా పాస్వర్డ్ ఎప్పుడైనా సరే చేంజ్ చేసుకునేటప్పుడు డెమోలో మాత్రమే చేంజ్ చేయడం కానీ రీసెట్ చేసుకోవడం కానీ డెమోలోనే చేసుకోవాలి. డెమోలో చేస్తేనే మీ పాస్వర్డ్ రీసెట్ అవుతుంది. డైరెక్ట్గా వాల్యుయేషన్ దాంట్లో చేస్తే ఎన్నిసార్లు చేసినా మీ పాస్వర్డ్ ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి డెమో దాంట్లో మాత్రమే ఇది చేయండి, పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. మొట్టమొదటిగా ఏసీ అని పెట్టాలి. ఇప్పుడు ఎగ్జామ్ నెంబర్ ఉంది కదా, ఆ ఎగ్జామ్ నెంబర్ ఇప్పుడు మేము ఇక్కడ కొడతాం 20. నెక్స్ట్ మామూలుగా డిఫాల్ట్ పాస్వర్డ్ ఏముంది, MAYME క్యాపిటల్ లెటర్స్ 24. నెక్స్ట్ సెండ్ ఓటీపీ అని ఎంటర్ చేస్తాము. ఓటీపీ కస్టమర్కి వెళ్తుంది, ఎగ్జామినర్కి వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తారు, లాగిన్ కొడతారు. కొట్టిన వెంటనే పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలని అడుగుతుంది, నో అని ఇచ్చేయండి. ఇంతకుముందు డిఫాల్ట్ పాస్వర్డ్ ఏముంది, MAYME 24. ఇప్పుడు మీకు నచ్చిన పాస్వర్డ్ ఒకటి కొత్తదిగా గుర్తుండేదిగా పెట్టుకోవాలి. పెట్టుకొని చేంజ్ పాస్వర్డ్ కొట్టాలి. కొడతానే ఈ పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అని అడుగుతుంది. సో మనం ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ లాగిన్లోకి వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాము, మేలోకి వెళ్ళి ఇప్పుడు ఎగ్జామ్ నెంబర్ మళ్ళీ టైప్ చేస్తాం. ఇప్పుడు మనము ఇక్కడ పెట్టుకున్న పాస్వర్డ్ ఏముంది, ఇంతకుముందు మనం ఈజీగా గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని కొడతాం. ఇప్పుడు మీ ప్లీజ్ క్యాప్చర్ ఫోటో ఫర్ వెరిఫికేషన్ ఉంటుంది, ఓకే అని ఇస్తాం. ఒక్కొక్కసారి ఇక్కడ కెమెరా అలో చేయాలన్నా లేదా అని అడుగుతుంది. కెమెరా అలో చేయాలి. మనం ఇక్కడ కెమెరా ప్రాబ్లం ఉంది. వెనకల కెమెరాకి మనకు లైటింగ్ కానీ ప్లస్ వెనకల మనుషులు కానీ ఎవరు కనపడకుండా మనము కెమెరాను టర్న్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కెమెరాను ఆపోజిట్ పొజిషన్లో తిప్పుకొని ఎవరు కనపడకుండా పెట్టుకుందాం. సో ఇప్పుడు ఫోటో క్యాప్చర్ చేస్తాం, ఫోటోను వెరిఫై చేస్తాం. వెరిఫికేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి ఇప్పుడు పేపర్స్ అన్నీ వచ్చినాయి. సో మనకు సంబంధించిన పేపర్స్ అన్నీ మనం ఇప్పుడు నీట్గా వాల్యుయేషన్ చేసుకోవడానికి వెళ్తాం. ఇంతే సార్, సింపుల్ ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.